కోటప్ప కొండ తిరునాళ్ళు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన పండుగల్లో ఇదొకటి. ఉమ్మడి గుంటూరు వాసులకు ఎంతో ప్రత్యేకమైంది. మహాశివరాత్రి పర్వదినాన జరిగే వేడుకలకు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అయితే ఈ తిరునాళ్లలో ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే ఈ ఉత్సవం ప్రభల పండుగగా ప్రసిద్ధిగాంచింది. ఆయా గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసే ఎత్తైన ప్రభలు తరతరాల నాటి సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభలు లేకుండా కోటప్ప కొండ తిరునాళ్ళు జరిగినట్లు చరిత్రలో లేదు. గ్రామంలో పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏటా ప్రభలు కట్టుకొని కోటప్ప కొండకు తరలి వెళ్తారు. చేదుకో కోటయ్య, ఆదుకో కోటయ్య అంటూ స్వామివారికి మొక్కు చెల్లించుకుంటారు. శివరాత్రి అనగానే పల్నాడు ప్రాంత వాసులు గుర్తుకు వచ్చేది కోటప్ప కొండ తిరునాళ్ళ. ఈ కోటప్ప కొండ తిరునాళ్ళలో 90 అడుగుల భారీ ఎత్తైన విద్యుత్ ప్రభలు వైభవం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. కోటప్ప కొండ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పలు గ్రామాల నుంచి పదుల సంఖ్యలో భారీ విద్యుత్ ప్రభలు కోటప్ప కొండ తరలి వెళ్తూ ఉంటాయి. అయితే 10 మందో 20 మందో కాదు, గ్రామం ఏకమై దాదాపు 4 రోజుల పాటు నిష్ఠతో 30 లక్షలు ఖర్చు పెట్టి ఈ భారీ ప్రభలు నిర్మిస్తూ ఉంటారు. వీటిని కొండకు తరలిస్తూ ఉంటారు. అసలు ఈ భారీ ప్రభల నిర్మాణం అనుకున్న చరిత్ర ఏంటి, ఈ 4 రోజుల పాటు వాళ్ళు ఇంత కష్టపడి ఈ ప్రభలను ఎందుకు నిర్మిస్తున్నారనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి. పల్నాడు ప్రాంతంలో మహాశివరాత్రి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కోటప్ప కొండ తిరునాళ్లు. రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతర రాష్ట్రంలోనే అతిపెద్ద ఉత్సవంగా పేరుగాంచింది. సర్కార్ కూడా కోటప్ప కొండ తిరునాళ్లను రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మహాశివరాత్రి వేళ కోటప్ప కొండలో అందరి దృష్టిని ఆకర్షించేవి భారీ విద్యుత్ ప్రభలే. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుమారు 100 అడుగుల ఎత్తైన ప్రభలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రభలు కడితే కోటయ్య కొండ దిగివస్తాడనే నమ్మకంతో ఇక్కడి ప్రజలు వందల ఏళ్లుగా వీటి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. మహాశివరాత్రి సమయంలో శివనామస్మరణతో త్రికోటేశ్వర సన్నిధి మారుమోగుతున్న వేళ కోటప్ప కొండలోని విద్యుత్ ప్రభలు ప్రత్యేక శోభను తీసుకొస్తున్నాయి. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. స్వామివారి దర్శనం తరువాత అందరి చూపు ఉండేది నింగిని తాకేలా నిర్మించే ప్రభలపైనే. పడవపై తెరచాప మాదిరిగా నిర్మించే ప్రభలు విశేషంగా ఆకట్టుకుంటాయి. చిలకలూరిపేట మండలం కావూరు, కమ్మవారిపాలెం, మద్దిరాల, ఎడపల్లి, కోమటినేనివారిపాలెం, గోవిందపురం, గంగన్నపాలెం, బొప్పూడి నుంచి ప్రభలు తరలిరానున్నాయి. వీటితో పాటు నాదెండ్ల మండలం అప్పాపురం, అమీన్ సాహిబ్ పాలెం, కేసానుపల్లికి చెందిన ప్రభలు కూడా కనువిందు చెయ్యనున్నాయి. వీటితో సహా చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నం నుంచి వచ్చే ప్రభలు కలుపుకుంటే మొత్తం 11 విద్యుత్ ప్రభలు ఈ ఏడాది కొండకు తరలి రానున్నాయి. ఒకే చోట 10కి పైగా ప్రభలు నిర్మించే ప్రాంతంగా పురుషోత్తమపట్నం కోటప్ప కొండ తిరునాళ్ల చరిత్రలోనే ప్రత్యేకత చాటుకుంటుంది. ఈ ప్రభల నిర్మాణానికి సుమారు 7 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రభలకు తయారీకి పెట్టింది పేరు పురుషోత్తపట్నం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. మరి త్రికూటాద్రి పర్వతం, ఈ త్రికూటాద్రి పర్వతం మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు పురుషోత్తపట్నంలో మహాశివరాత్రి వేడుకలు రంగరంగ వైభవంగా, మరియు దేశ విదేశాల నుంచి కూడా ఈ యొక్క మా బంధువులు శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చి ఈ ప్రభలు కట్టడం జరుగుతుంది. మాకు ఊహ తెలిసిన కాడ నుంచి, మా నాన్న వాళ్ళకు కూడా ఊహ తెలిసిన కాడ నుంచి కట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ పురుషోత్తమపట్నం అనేది పుట్టిన నాటి నుంచి కూడా మహాశివరాత్రి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా దగ్గరగా 11 ప్రభలు కడతాము. 11 ప్రభల్లో ఈ సంవత్సరం 8 ప్రభలు కరెంటు ప్రభలు, 3 ప్రభలు తడిక ప్రభలు కట్టడం జరిగింది. మహాశివరాత్రి అంటే సంవత్సరం మొత్తం మీద పెద్ద పండగ. ఎందుకంటే ఒక్కొక్క ప్రభకు వచ్చి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పైన. మరి అలాంటి ఖర్చు పెట్టుకొని మరి ప్రతి ఒక్కరు కూడా కొత్త బట్టలు, పిండి వంటలు అన్నీ చేసుకొని బంధువులందరూ కూడా పిలుచుకొని పండగ చేసుకుంటారు. ప్రభలు నిర్మించే అన్ని గ్రామాల్లో నెల ముందు నుంచే పనులు ప్రారంభిస్తారు.
కలప, వెదురు బొంగులు, కొబ్బరి తాళ్లు, విద్యుత్ దీపాలతో ప్రభలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు నెల రోజులు శ్రమిస్తారు. ముందుగానే ఇరుసులు, రాతి చక్రాలు, డొలుపులు, కమ్ములు సిద్ధం చేస్తారు. వీటిని బిగించిన తరువాత క్రేన్ సాయంతో రాతి చక్రాల బండి మీదకు ప్రభను చేర్చి కోటప్పకొండకు కోలాహలంగా తీసుకువెళతారు. తిరునాళ్లకు నిర్మిస్తున్న ప్రభల ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంది. 80 నుంచి 90 అడుగుల ఎత్తు ఉండే ఒక్కో ప్రభకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జనరేటర్ సౌకర్యానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు, భోజనాలకు ఇలా ప్రభ నిర్మాణం నుంచి తిరిగి వచ్చే వరకు ఖర్చులు ఉంటాయి. కోటప్పకొండ కోటి యొక్క ప్రభ కడితే కోటేశ్వరం దిగొస్తాడనే కోరికతో కోటప్పకొండకు మేము ప్రభలు కట్టే సంస్కృతి. ఇది 100 అడుగులు కడతాం. ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న సమస్య. ఒక ఇంజన్కి వచ్చేసి 15 లక్షలు వ్యయం అవుతుంది. భోజనాల ఖర్చు 6 లక్షలు అవుతుంది. అలానే కూలీలు, ఇతర ఖర్చులు ఒక 8 లక్షల దాకా, ఒక 30 లక్షల రూపాయలు వ్యయంతో అందరూ చందాలు వేసుకొని కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరూ సమన్వయంతో ఈ ఎక్కడ దూర భారం నుండి మంచి కట్టెలు తీసుకొచ్చి ఈ ప్రభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిలకలూరిపేట మండలం కావూరు ప్రభకు కోటప్పకొండ తిరునాళ్లలో ప్రత్యేక స్థానం ఉంది. 100 ఏళ్ల క్రితం ఈ గ్రామస్తులు చెక్క ప్రభను నిర్మించి కొండకు తరలించేవారు. కొన్నేళ్లుగా విద్యుత్ ప్రభను నిర్మించి కొండకు తీసుకువెళుతున్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు కొండ వద్ద అయితే ప్రభ నిలిపేందుకు ప్రత్యేక స్థలం కేటాయించారు. అలాగే ప్రభల నిర్మాణానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పట్లో ప్రత్యేక శిలాశాసనం వేయించారు. గ్రామంలోనూ ప్రభను, బండిని నిలిపేందుకు ప్రత్యేక గదులు నిర్మించారు. గ్రామంలో ప్రభ నిర్మాణానికి కేతినేని, మద్దాలి, కోడే, రామలింగం, మేండ్రు, నాయుడు అనే 6 ముఠాలు బాధ్యత తీసుకుంటాయి. అయితే ఏటా వీటిలో ఓ ముఠ ప్రభలు నిర్మిస్తుంది. నరసరావుపేట మండలం గురువాయపాలెం, యలమంద, నరసరావుపేట పట్టణం నుంచి కూడా విద్యుత్ చెక్కలతో చేసిన ప్రభలను పెద్ద ఎత్తున నిర్మిస్తుంటారు. మద్దిరాల గ్రామ ప్రభను ఎప్పటికప్పుడు వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. మొదట ఇనుప చక్రాలతో రూపొందించి ప్రత్యేకత చాటారు. తరువాత ప్రభల మొత్తాన్ని ఇనుముతో నిర్మించి కొండకు తీసుకువెళుతున్నారు. 1/2 శతాబ్దానికి పైగా ప్రభలు నిర్మించే ఆనవాయితీని గోవిందాపురం గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. ప్రభల పండక్కి దేశ విదేశాల్లో ఉన్నవారంతా తరలివస్తారు. శివయ్య స్మరణలో నిమగ్నమవుతారు. విద్యుత్ ప్రభలు తయారు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్కో ప్రభ తయారీ కోసం సుమారు నెల రోజుల ముందే పనులు ప్రారంభించాలి. అందుకే గ్రామంలోని వారంతా ప్రభల నిర్మాణంలో భాగమవుతారు. ఒక్కో ప్రభ 80 నుంచి 90 అడుగుల ఎత్తుంటుంది. ఎత్తైన విద్యుత్ ప్రభలు తయారు చేసేటప్పుడు యువకులు ప్రమాదాల బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. వ్యయ ప్రయాసల కోర్చి విద్యుత్ ప్రభలు తయారు చేసినప్పటికీ భక్తిభావమే తప్ప కష్టపడుతున్నామనే భావన వారిలో ఎక్కడా కనిపించదు. కుటుంబ పెద్దల ఆదేశాలతో విద్యావంతులు, యువత ప్రభల తయారీలో పాల్గొంటారు. ప్రభలపై శివయ్య ప్రతిమతో పాటు తమకు నచ్చిన నాయకులు, సినీ నటుల బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. సుమారు మాది 2021 సంవత్సరంలో మా యొక్క ప్రభకి వండర్ బుక్స్ ఆఫ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకున్నాము. ఒకటి ఎన్టీఆర్ గారి రూపంలోనూ, లేకపోతే కొంతమంది శివుడి రూపంలోనూ రకరకాల బ్యానర్లు కడతారండి. మేము సామాజికంగా జనంలో జరిగేవి, సామాజికంగా మన చుట్టూ జరిగేవి, అది జరిగే వాటిని మా యొక్క పరిధిలో తీసుకొని వాటికి అనుకూలంగా బ్యానర్ వేస్తామండి. గ్రామం ఏర్పడ్డాల బట్టి ఒట్టిపేవ బారు గడతానే ఉండారు. మా తాత ముత్తాతల బట్టి చెబుతుంటారు. 70 సంవత్సరాలు బట్టి ఎలక్ట్రిక్ పేవ మొదట 50 అడుగుల నుంచి 50, 60, 70, 80, 90లోకి వచ్చింది. ఇప్పుడు దాదాపు కాళీచంపాళెం పెడితే 100 అడుగులు వద్దేమో. ప్రభల నిర్మాణం ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రభ తరలింపు సమయంలో వచ్చే ఆటంకాలు ఎక్కువగానే ఉంటాయి. మధ్యలో ఒక ప్రభ ఒరిగిపోవడం, ఇరుసులు విరిగిపోవడం జరుగుతుంటాయి. అయితే ప్రభకు ఇరువైపులా పంబతాళ్లు పట్టుకుని నియంత్రిస్తూ ఊరంతా ప్రభ వెంట ఉంటారు. గ్రామానికి చెందిన వాళ్లు ఎక్కడున్నా శివరాత్రి 3 రోజుల పాటు ఊరిలోనే ఉండిపోతారు. తరతరాలుగా పాటిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ త్రికూటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తరాలు మారుతున్న పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తూ దశాబ్దాలుగా విద్యుత్ ప్రభలు నిర్మిస్తున్నారు పల్నాడు ప్రాంతంలోని అనేక గ్రామాల ప్రజలు. విద్య, ఉపాధి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లిన వారంతా
ఈ శివరాత్రికి 10 రోజుల ముందే సొంత గ్రామాలు చేరుకుంటారు. ఊరంతా కలిసి ఈ విద్యుత్ ప్రభల నిర్మాణం చేపడతారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని వారంతా ఆ కోటని వేడుకుంటూ విద్యుత్ ప్రభలతో కాలినడకన ఆ కోటప్పకొండకు చేరుకుంటారు. ఆ శివరాత్రి రోజున ఆ పరమశివుణ్ణి పూజిస్తూ ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.